రైటేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు హుసేన్ అలీషా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 36వ డివిజన్ నుండి కార్పొరేటర్గా గత ఎన్నికల్లో ఎన్నికయ్యాను. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల వారు నన్ను, నాతోటి కార్పొరేటర్ 19వ డివిజన్ కుట్టి రాయల్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. మా ఇద్దరితో పాటుగా మరో 22 మందిని సస్పెండ్ చేశారు. అయితే దానికి గల కారణం మనం చూస్తున్నట్లయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారని, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారని 24 మందిని సస్పెండ్ చేశారు. ఇందులో నా పేరు, కుట్టి రాయల్ గారి పేరు ఉండడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. వెంటనే జిల్లా ఆఫీసులో కూడా మాట్లాడడం జరిగింది. పార్టీ వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇది మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే విజయానందరెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ఏదైతే పేర్లు ఇచ్చారో వారిని మాత్రమే సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి అన్నారు. అయితే దాదాపుగా 22 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి వెళ్ళిపోయిన మాట అయితే వాస్తవమే. కానీ నేను కానీ, కుట్టి రాయల్ అనే వ్యక్తి కానీ మేము ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నిన్నటి వరకు కూడా కొనసాగాము. మేము ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కండువా కానీ, జనసేన కండువా కానీ, వేరే ఏ ఇతర పార్టీ కండువా కానీ కప్పుకోలేదు, ఏ పార్టీలో కూడా వెళ్ళలేదు. ఇదంతా కేవలం ఏమంటే విజయానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి స్థానం లేకుండా చేయాలా అనే ఒక దురుద్దేశంతో మమ్మల్ని పార్టీలో నుంచి అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది. విజయానందరెడ్డి గారు గత 2 రోజుల క్రితము కొంతమంది కార్పొరేటర్లతో రహస్యంగా భేటీ అయ్యి నేను ఆ పార్టీలో ఉన్న వాళ్ళతో మాట్లాడేశాను, మీరందరూ కూడా టీడీపీలోకి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. దగ్గరుండి పంపించేసింది విజయానందరెడ్డినే. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు, వీళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయమని చెప్తా ఉన్నది కూడా విజయానందరెడ్డినే. అంటే పార్టీలో ఎవ్వరూ ఉండకూడదు, పార్టీలో ఈయన మాత్రమే ఉండాలని చెప్పేసి ఈయన ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందులో బాగా ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఒక సర్పంచ్గా కూడా గెలవని వ్యక్తిని తీసుకొని వచ్చేసి పార్టీ వాళ్ళు ఇక్కడ పార్టీకి కష్టపడే మా నెత్తిపైన విజయానందరెడ్డి అనే వ్యక్తిని తీసుకుని వచ్చి పెట్టేశారు. విజయానందరెడ్డి ఇప్పుడు గత ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే విజయానందరెడ్డిని క్యాండిడేట్గా పెట్టడమే ముఖ్య కేవలం ఓటు వేయమని అడగకుండా ఓటు మీరు ఖచ్చితంగా వేయాలా, జగనన్న మీకు అది చేయలేదా, ఇది చేయాలా, ఓటు నాకే వేయాలా, లేకపోతే మీకు ఆ పెన్షన్ కట్ చేస్తా, ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అని చెప్పేసి దౌర్జన్యంగా ఓటు వేయించుకునే కార్యక్రమానికి వెళ్ళారు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఆయనకి ఈరోజు ఓటు అనేది వేయలేదు. లేకపోతే ఈయన కరెక్ట్గా ఉండేదంటే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో పార్టీ అనేది ఖచ్చితంగా గెలుచుంటుంది. అది కాకుండా చిత్తూరు నియోజకవర్గంలో ఇలాంటి అభ్యర్థి అంటే 175 నియోజకవర్గాల్లో అత్యంత ట్రోల్ వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం విజయానందరెడ్డి మాత్రమే. మనం చూసాం అన్ని సాక్షి పత్రిక, ఇది ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ, వేరే పత్రికల్లో, పేపర్లో, వీటన్నిటిలో చూస్తే ఎర్రచందన స్మగ్లర్ అని చెప్పేసి రకరకాలుగా చూపించారు. అది కాకుండా ఎన్నికల ప్రచారంలో వెళ్ళేటప్పుడు ఈయన చుట్టుపక్కల ఎవరైతే కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకున్నారో 100కి 25 రూపాయలు వడ్డీ, 15 రూపాయలు వడ్డీ ఇచ్చి ప్రజలను కష్టానికి గురి చేసే వాళ్ళని పక్కన పెట్టుకొని తీసుకొని పోయినారు. ఇలాంటి వ్యక్తుల వల్ల ఏమంటే ఈరోజు పార్టీకి ప్రజలు ఓటు వేయలేదు. అది కాకుండా ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఈ మన విజయానందరెడ్డి గారు చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని అక్రమ వ్యాపారాలకి కింగ్ పిన్ ఎవరంటే, బాస్ ఎవరంటే విజయానందరెడ్డి గారు. లాటరీ తీసుకున్నా, లేదంటే వేరే మీరు పేకాట క్లబ్బులు తీసుకున్నా, ఇదంతా నడిపిస్తూ ఉండేది విజయానందరెడ్డి గారు అనేది చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది.
ఇలాంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, అంటే ఒక సర్పంచ్లో కూడా గెలవలే అలాంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేసి పార్టీకి ఎప్పటి నుంచో కష్టపడతా ఉండే మా లాంటి వాళ్ళందరినీ ఈరోజు సస్పెండ్ చేయించే పరిస్థితి వచ్చిందంటే వీటన్నిటికీ ప్రధాన కారణం విజయానందరెడ్డి గారే. సో నేను మీ మీడియా మిత్రుల ద్వారా ఒకటే జగనన్నని, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారిని, మిథున్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాను. చిత్తూరు నియోజకవర్గంతో పాటు పూతలపట్టు, అదేవిధంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఇక ఫ్యూచర్లోనైనా బలపడాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెంటనే మీరు విజయానందరెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తొలగిస్తే కానీ ఇక్కడ పార్టీ బలోపేతం కాదు. లేకపోతే ఎప్పటికైనా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆయన కక్షపూరితంగా కావాలని చెప్పేసి ఈరోజు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులందరినీ కాదనుకొని వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని చెప్పుకొని లాస్ట్గా ప్రజలు ఆయన వద్దనుకున్నారు చిత్తూరులో. కాబట్టి ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసి పార్టీని క్యాడర్ని కాపాడుకోలేని పరిస్థితి, పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోలేక, ఆయన యొక్క వ్యవహార శైలి నచ్చక చాలా మంది నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి పక్క పార్టీ వైపు, అధికార పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి. పార్టీ వాళ్ళపైన దాడులు జరిగితే విజయానందరెడ్డి గారు కనబడరు. వాళ్ళు ఏంటంటే ఒక మెసేజ్ పెడతారు, మీకు ఏదైనా జరిగితే మాకు కాల్ చేయండి, మేము వస్తాము, మీరు తిరిగి కొట్టండి అంటారు. తిరిగి మేము ఫోన్ కొడితేనే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి ఎవరిని కాపాడతారు, ఎక్కడ కాపాడతారు? అసలు ఈయన ఇప్పుడు చిత్తూరులో ఉన్నారా లేదా అనేది కూడా ఆశ్చర్యంగా ఉంది. ఈయన పార్టీ ఓడిపోయిన తర్వాత ఇది కూడా విన్నాము, అది ఎంతవరకు నిజమో మరి. ప్రజలు మొత్తం ఆరోపణలు ఆయన పైన కూడా ఎక్కువగా ఉన్నాయి. పార్టీ వదిలేసి ఆయనే రాజకీయాలు వద్దు, నేను వ్యాపారాలు చేస్తానని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓ నాయకుడికి సమాచారం పంపించినట్టు, కబురు పంపించినట్టు తెలిసింది. మరి అంత భయపడి రాజకీయం చేసే దానికంటే రాజకీయ సన్యాసం తీసుకోవడం మంచిదని చెప్పి